అతను గెలిచారు, అదే మాకు ఆనందం. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా రానివ్వమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తన్నుకొని వెళ్ళారు కదా, అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్ళారు కదా, తాకడానికి కూడా వీయలేదన్నారు. ఇప్పుడు అడిగెట్టు చూపించాడు అన్నయ్య. అన్నంటే ఏటో నిరూపించాడు కదా. పక్క ఏం లేదు, అన్నని ఎవరు దాటుకుని వెళ్ళారు. ఎవరు ఏమన్నారో వాళ్ళే పోయారు ఇంటికి. అంటే ఏంటంటే మనకి ఏడు కావాలమ్మా, న్యాయం ఎప్పటికన్నా పోతుంది, న్యాయమే గెలుతుంది. అతను అందరూ న్యాయం ఉంది, గెలిచింది. ప్రజలు కూడా ఎన్ని ఊర్ల నుంచి ఉన్నాడు అతను, 21 ఊరు కూడా గెలిపించి చూపించారు. ఒక ఊరు 2 ఊర్లు అన్న అన్ని ఊర్లో గెలిపించి చూపించారు. పక్క అనుకున్నాం, అనుకునే పందాలు కట్టి వాళ్ళు కూడా కట్టారు. పక్క అనుకున్నాం గెలుతారని. అన్న నోటంటే వచ్చింది కదా, 21 నోట అన్న నోటంటే వచ్చింది. 21 ఊరు కూడా ప్రజలు నన్ను ఏ ఊర్లో ఓడిపోయారో ఆ ఊర్లో గెలిపించి చూపించారు. పిఠాపురం ప్రజలు గాజువాకలో భీమవరం వదిలేసుకున్నారు. పక్క పిఠాపురం వాళ్ళు కూడా వాళ్ళు కూడా వేసారు. ఏ ఊరు వద్దనుకుందో ఆ ఊరు కావాలనుకుంది. ఏం ఫీల్ అవుతాయి, ఎక్కడికి వెళ్ళిపోయింది పిఠాపురం. ఇక్కడ పుట్టినందుకు ఇప్పుడు మాకు చాలా పిఠాపురం దత్తాతి అమ్మవారు పీట మీద ప్లేస్లో పుట్టినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా. ఆవిడ ఏటన్నదన్నది ఏం లేదమ్మా. ప్రజలు ఎవరు కూడా ఆవిడ చాలా దారుణంగా చేశారు కదా. ఆవిడ చేసింది ఏముంది, చేస్తే ఆవిడ కనీసం వచ్చింది కదా. అందరూ కూడా వద్దు వద్దని గెంటేశారు. అన్న గెలుపు ఓట్లు వేసినప్పుడు తెలిసిపోయింది. పక్క ఓపెన్గా చెప్పేసాం అన్నని. జనసేన అనుకుని కూడా ఓట్లు కూడా వేసాం కదా మేమందరం. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏముంది, ఇంట్లో మా సొంత తోడబుట్టిన అన్ని ఎలాగో అతను మాకు అంతకంటే ఎక్కువ. అన్న వచ్చాడు, మాకు కష్టాలు తీరుతాయి అనుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, చదువులు బాగుండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి రావాలి. ఎందుకంటే మేము తల్లిగా ఏం కోరుకోలేం, కల్పించాం. మా బిడ్డలు కూడా అతనికైనా కావాలని ఓట్లు పెట్టుకుంది మా పెద్ద పాప. అతని కోసమే పిల్లలు కూడా ఓట్లు పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగింది. తర్వాత మేము అనుకున్న కోరికలు తీర్చినందుకు దేవుడు మొక్కులు తీర్చుకుంటాం మా పని.